ఈటెల రాజేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రకాష్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలో ఈటెల రాజేందర్ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటున్న ఈటెల రాజేందర్ ఆనాడు ఆర్థిక మంత్రి అనేది మర్చిపోవద్దని ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పులు క్యాపిటల్ ఖర్చుల కోసం చేస్తే కేంద్రం అప్పులు దేనికి చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీలో అంతర్గత కలహాలు పెరిగాయని ఆరోపించారు. కేంద్రం నుంచి హుజూరాబాద్కి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్నది కూడా మీరే. ఇవాళ రాష్ట్రం అప్పుల్లో కూరుకుని పోయిందని మాట్లాడుతారు. రాష్ట్రం చేసినటువంటి ప్రతి అప్పు తీసుకొచ్చినటువంటి ప్రతి పైసా ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఖర్చు పెట్టింది. మీరు అడిగితే ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరు అడిగినా కూడా చెప్పేందుకు లెక్కలు మనకు స్పష్టంగా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, అది మిషన్ భగీరథ రూపంలో ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఈరోజు 33 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి ఇదితో కొత్తగా కడుతున్నటువంటి సెక్రటేరియట్ కావచ్చు, ఇంకా ఎన్నో ఎత్తిపోతల పథకాలు కావచ్చు, మన చెరువుల్ని బాగు చేసుకోవడం కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి ఏవైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెట్టామో అవన్నీ కూడా ప్రజలకు కనబడుతున్నాయి. కానీ ఈ దేశంలో మీరు ఈరోజు ఏదైతే పార్టీ గురించి పాట పాడుతున్నారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల లోపలనే మోడీ గారు అధికారంలోకి బీజేపీ మోడీ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 114 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినటువంటి అది మాత్రం కనబడట్లేదు మీకు. అక్కడ మాత్రం